హాయ్ ఫ్రెండ్స్, ఈ పోస్ట్ ఏంటో తెలియాలంటే ఫుల్ వీడియో చూసేయాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ వండర్స్. ప్లీజ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఐ యామ్ అమీషా. ఇది నా లాంగ్ హెయిర్. నాకు 10th క్లాస్ నుంచి నాకు బాగా గుర్తు, నా హెయిర్ చాలా లాంగ్. అయితే 10th క్లాస్ నుంచి కూడా నా హెయిర్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2024 జూలైలో మరొక్కసారి, అంటే 5th టైము నా హెయిర్ కట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికైతే నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి సెర్చ్ చేస్తున్నాను నా హెయిర్ కట్ చేయడానికి. ఇప్పటి వరకు నేను పార్లర్ కానీ సెలూన్ కానీ వెళ్ళి ఇప్పుడు నా హెయిర్ కట్ అనేది చేయలేదు. ఫస్ట్ ఎప్పుడు కూడా మా మదర్ వాళ్ళ సిస్టర్ కానీ నా హెయిర్ కట్ చేస్తారు. ఇది 5th టైము. అయితే నాకు ఈసారి ఎప్పుడు హెయిర్ కట్ చేసి పాడేయడం ఎందుకని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు దగ్గరలో, అంటే మేము రాజమండ్రి దగ్గరలో, అమ్మమ్మ వాళ్ళ ఊరు రాజమండ్రి దగ్గరలో అని చెప్పాను కదా. అయితే ఇక్కడ సెర్చ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. స్క్రీన్పై పెడుతున్నాను చూడండి, గోదావరి హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అని. అయితే నా హెయిర్ని క్యాన్సర్ పేషెంట్ డొనేట్ చేయాలన్న థాట్ వచ్చింది. వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయితే 1 వీక్ నుంచి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని వచ్చి వాళ్ళే స్వయంగా ఇంటికి వచ్చి ఈయనే కట్ చేశారు హెయిర్. అయితే వీళ్ళు ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ కట్ చేసి ఇంటికి వచ్చి తీసుకెళ్ళడమే కాకుండా, అండ్ వీళ్ళకి అన్ని రకాల హెయిర్ స్టైల్స్ వచ్చంట, అది కూడా చేస్తారంట. కావాలితే మీకు ఇంటికి వచ్చి సర్వీస్. అయితే ఇది ఫ్రీగా క్యాన్సర్ పేషెంట్స్ కోసం కాబట్టి వాళ్ళ హెయిర్ కట్ అనేది చేసుకుని పట్టుకెళ్ళి మనకి ఇంకా పార్లర్లో చేసే విధంగా కొంచెం హెయిర్ కట్ చేసింది తీసుకెళ్ళి, అండ్ నా హెయిర్ని కూడా సర్చ్ చేశారు. సర్చ్ చేసిన తర్వాత వీళ్ళకి మీరు కావాలంటే ఛార్జెస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అయితే నా హెయిర్ కట్ అనేది చాలామంది మా చుట్టుపక్కల, ఇది విలేజ్ కదా, చుట్టుపక్కల ఆడపిల్లలకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇష్టమైనది ఏంటంటే హెయిర్. అండ్ చాలామంది అబ్బాయిలకు కూడా అమ్మాయిలు హెయిర్ కట్ చేయడం అనేది ఇష్టం ఉండదు. అందులోకి విలేజ్ గర్ల్స్ అస్సలు హెయిర్ కట్ చేయడానికి ఇష్టపడరు. అయితే చుట్టుపక్కల అందరూ రియాక్షన్స్ చూడాలి హెయిర్ కట్ చేసేటప్పుడు. కొంచెం మందికి అవగాహన లేదు క్యాన్సర్ పేషెంట్కి హెయిర్ డొనేట్ చేయడం అనేది. చాలామందికి తెలీదు క్యాన్సర్ పేషెంట్కి హెయిర్ డొనేట్ చేస్తారంటే కూడా అర్థం అవ్వదు వాళ్ళకి. అలాంటిది నేను తెలుసుకుని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 మెంబర్స్ హెయిర్ అనేది డొనేట్ చేస్తే ఒక విగ్ తయారవుతుందంట. ఇదంతా ముంబై ఏజెన్సీకి వెళ్తుందంట. చూడండి నా హెయిర్ ఎంత ఉంది కదా. నేనైతే నా హెయిర్కి అయితే నేను ఏమి కూడా టిప్స్ పాటించను. మా మమ్మీది లాంగ్ హెయిర్, ఆ లాంగ్ హెయిర్ జీన్స్ ప్రకారం నాకు వచ్చిందో ఏంటో తెలీదు. బట్ నేను హెయిర్ కట్ చేయడానికి అయితే చాలా రీజన్స్ ఉన్నాయి. 10th క్లాస్లో నాకు ఎక్కువ హెడేక్ వచ్చేది. హెడేక్ వల్ల స్టడీ అంటే ఇంపార్టెంట్ కదా 10thలో. అండ్ హెయిర్ ఉండకూడదు, అంతా తిన్నదంతా ప్రోటీన్ మొత్తం అన్నీ దానికే వెళ్ళిపోతే కట్ చేసుకోవాలంటే అప్పుడు మరీ ఇంత కట్ చేయలేదు, జస్ట్ ఒక 3 ఇంచెస్ అలా కట్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా ఇంటర్లో కట్ చేశాను. అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా కట్ చేసేదాన్ని. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. సో దానికి నేను తిన్నదంతా తలకు పట్టేస్తుంది అన్న టైప్లో, అండ్ హెడేక్ ఎక్కువ రావడం. హెయిర్ లాంగ్ ఉన్న వాళ్ళకి మెడ లాగుతుంది, హెయిర్ లాంగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది హెయిర్ లాంగ్ ఉంది వీళ్ళు ఏయో పాటిస్తున్నారు లేదా వీళ్ళకి బాగున్నది అనుకుంటారు. చాలా హెయిర్ని మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టం. అందులోకి నా హెయిర్ అయితే చిక్కులు ఉంటుంది. నైట్ కూడా లీవ్ చేసుకుని పడుకోలేని హెయిర్ని, అంత చిక్కులు పడిపోతుంది. అండ్ ఎంత హెయిర్ని ఇలా షోల్డర్ వరకు కట్ చేసేసుకున్నాను. ఆ ఫ్యామిలీని అందరిని ఒప్పించి కట్ చేసుకున్నాను. చుట్టుపక్కల వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు హెయిర్ అనేది. దీనిపై మీ ఒపీనియన్ చెప్పండి, ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ చెప్పండి నా హెయిర్ కట్ చేయడం అనేది. అలాగే ఫ్రెండ్స్, మీకు హెయిర్ టిప్స్ ఎలాంటివి కావాలంటే కింద కామెంట్ చేయండి. మీరు కావాలంటే హెయిర్ డొనేట్ చేయాలి. ఎప్పుడైనా మనం పార్లర్కి వెళ్ళినా లేదా సెలూన్కి వెళ్ళినా వాళ్ళు హెయిర్ అనేది వేస్ట్ చేసేస్తారు. మనం క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం ఇది క్యాన్సర్ పేషెంట్లకి ఇవ్వడం అనేది చాలా పెద్ద త్యాగం లెక్క నా దృష్టిలో. హెయిర్ అనేది ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు, కట్ చేయడానికి అస్సలు ఇష్టపడరు కదా. సో నేనైతే నా హెయిర్ అనేది కట్ చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే చాలా టైమ్స్ నా హెయిర్ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో వాళ్ళు మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బంది పడతారు. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళేమో నాకు లాంగ్ హెయిర్ ఉంటే బాగుండని ఫీల్ అవుతారు. మీలో ఎవరికైనా హెయిర్ డొనేట్ చేయాలనిపించినప్పుడు తప్పకుండా ఈ గోదావరి హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, నా ఓన్ డెసిషన్తో నేను తీసుకున్న
హెయిర్ కట్ అనేది, హెయిర్ డొనేషన్ అనేది నేనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇవ్వడం జరిగింది. సో నా వంతు సహకారంగా ఇలా వాళ్ళది యాడ్ వేయడం అనేది జరుగుతుంది. మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. నా హెయిర్పై మీ ఒపీనియన్ చెప్పండి. నా ఇలా చాలామంది నా హెయిర్ షార్ట్గా చూసి చాలామంది షాక్ అయ్యారు. అంటే చాలామంది బాగాలేదన్నట్టు మా చుట్టుపక్కలైనా. కానీ సమ్టైమ్స్ మనము సాక్రిఫైస్ అనేది చేస్తేనే మనకి చాలా యూజ్ ఉంటుంది. నేను 12 ఇంచెస్ హెయిర్ వరకు ఇచ్చేసాను ఇప్పుడైతే. షోల్డర్ వరకు అయితే ఇప్పుడు నాకు తేలికగా ఉంది. బట్ ఎవరు ఎలా ఫీల్ అయినా నాకు కొన్ని రోజుల్లో మళ్ళీ నా హెయిర్ తిరిగి ఎంత హెయిర్ ఉందో అంత వచ్చేస్తుంది నాకు నమ్మకం ఉంది. బట్ కొత్తగా ఉంటుంది కదా, చూసిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోద్ది. మా ఫ్యామిలీకి అనగా చుట్టూ నైబర్స్ అనగా ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళ గురించి నలుగురు గురించి పట్టించుకోకూడదు అంటారు. బట్ మనము చిన్నప్పటి నుంచి గ్రామంలో పెరిగిన వాళ్ళకి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో నా ఒపీనియన్ అండ్ నా థాట్స్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నా హెయిర్ కట్పై చాలామంది అలా స్పందించినా కూడా నేను పాజిటివ్గానే రియాక్ట్ అవుతాను. నేను దీన్ని స్టేటస్ పెట్టడం అనేది కూడా జరిగింది. చాలామంది హెయిర్ డొనేట్ చేసేటప్పుడు లేదా నీ హెయిర్ అనేది ఇచ్చినప్పుడు ఎందుకు 10 మందికి తెలియడము, స్టేటస్ పెట్టడం ఎందుకని కూడా కామెంట్స్ వచ్చాయి. మామూలు నా వాట్సాప్ స్టేటస్ అనగా నా ఫ్రెండ్స్ అనగా వీళ్ళు అన్నారు. బట్ నేను స్టేటస్ పెట్టడానికి 10 మందికి తెలియడానికి ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే, చాలామందికి దీనిపై అవగాహన లేదు. ప్రతి ఒక్కరికి ఇలాంటివి అనేవి తెలియాలి. హెయిర్ డొనేట్ అనేది చేస్తారా, క్యాన్సర్ పేషెంట్స్కి యూజెస్ ఉంటాయని మనం తెలియజేయాలి. నిజంగా దాన ధర్మాలు అయితే, మనీ అండ్ గ్రాసరీస్ అయితే నీడెడ్ పీపుల్కి హెల్ప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికి తెలియకూడదు. కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి అస్సలు తెలియకూడదు అంటారు కదా, అలాంటివి ఎప్పుడు పోస్ట్ చేయను. బట్ హెయిర్ డొనేషన్ అనేది మనం పార్లర్కి వెళ్ళి ఒక్కొక్కసారి లాంగ్ హెయిర్ కూడా కట్ చేస్తాం, అది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటివి కూడా మనం చేయడం అనేది మంచిదని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసమే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హెయిర్ అనేది ఎప్పుడైనా ఇవ్వాలనిపిస్తే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.